హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి న్యూజిలాండ్లో వర్క్ వీసాకి ఎలా అప్లై చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ఒక్క 1 అవర్ మనది కాదు అని అనుకుంటే కనుక సిస్టమ్ ముందు కూర్చొని మన వర్క్ వీసా మన కళ్ళ ముందు ఉంటుంది వితిన్ 2 to 3 వీక్స్లో అనమాట. సో దీనికి ఎలాగ చేసుకోవాలి అంటే మీ ఎంప్లాయర్ మీకు ఎంట్రీ టోకెన్ నెంబర్ ఇస్తారు. దేనికి ఫర్ వర్క్ వీసా అనమాట. దీన్ని అక్రిడేటెడ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా అని చెప్పి అంటారనమాట. సో మీకు ముందుగా రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే కనుక మీరు క్రియేట్ చేసుకొని మీ వర్క్ వీసాని సొంతగా మీరే అప్లై చేసుకోవచ్చు. నేనైతే సొంతగా చేశాను. నాకు వీసా వితిన్ 2 to 3 వీక్స్లో నా ముందు ఉండింది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూజిలాండ్లో ప్రతిదీ చాలా కష్టంగా ఉంది. సో మనం సొంతగా చేసుకుంటేనే బెటర్, కొంచెం మనీ సేవ్ చేసుకొని ఉండడానికి అనమాట. మీరు రియల్మీ అకౌంట్ క్రియేట్ చేయలేదు అంటే కనుక ఆల్మోస్ట్ నా వీడియోలో నేను రియల్మీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది అన్నీ నేను విపులంగా వివరించాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వర్క్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మీ ఎంప్లాయర్ మీకు ఎంప్లాయ్మెంట్ టోకెన్ ఎంట్రీ ఫర్ వర్క్ వీసా అని మీకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ మీరు ప్రెస్ చేయగానే రియల్మీ అకౌంట్లో వెళ్తుంది. రియల్మీ అకౌంట్ లాగిన్ అయ్యి అప్పుడు మీకు ఇమిగ్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ న్యూజిలాండ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మై వీసాస్, మైగ్రేట్, మై స్పాన్సర్ అని చెప్పేసి ఉంటుంది. మనకి కావాల్సింది మై వీసా. మీరు దాంట్లో వెళ్ళేసి స్టార్ట్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ వీసా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన దాంట్లో ఫస్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. మీ పేరు, మీ సర్నేము, మీ మిడిల్ నేము. ఒకవేళ మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసి ఉంది అని అంటే కనుక, అంటే అమ్మాయిలకి పెళ్ళి అయిన తర్వాత ఎలాగో భర్త ఇంటి పేరు వస్తుంది. సో అలాంటి ఏమైనా చేంజ్ చేసి ఉంటే కనుక దాని గురించి ఉంటుంది అనమాట. మీరు మిడిల్ నేమ్లో ఏమీ లేదు అని అంటే కనుక ఓకే, దాన్ని లీవ్ చేసేయండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేమ్స్ చేంజ్ అయితే కనుక ఎస్ చేంజ్ అయ్యింది అని చెప్పి మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తారు. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన దాంట్లో మీరు మీ ఎంప్లాయ్మెంట్ గురించి అనమాట. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏపీసీ సర్టిఫికెట్ కావాలి. తర్వాత వచ్చేసి మీ పాస్పోర్ట్ కావాలి, నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ క్లియర్ స్కాన్ కాపీ కావాలి. తర్వాత వచ్చేసి క్యాంప్ కంప్లీషన్ సర్టిఫికెట్స్. మనం ఏ కాలేజ్లో అయితే, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మనం కంప్లీట్ చేసామో అక్కడ నుంచి మీకు కాంపిటెన్సీ అసెస్మెంట్ కంప్లీషన్ అండ్ సర్టిఫికెట్స్ 3 సర్టిఫికెట్స్ ఉంటాయి. ఒకటి కోడ్ ఆఫ్ కండక్ట్, ఒకటి కాంపిటెన్సీ, ఇంకొకటి ప్రొఫెసర్, మీ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ ఇచ్చేది. ఏ డేట్న స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది క్లియర్గా దాంట్లో రాస్తారు. మీ పేరు, మీ న్యూజిలాండ్ నర్సింగ్ కౌన్సిల్ నంబర్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ ఫామ్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు మర్జ్ చేసి ఒకే ఫైల్లో పెట్టుకుని ఉంటే ఈజీగా ఉంటుంది. ఒకేసారి మనం అన్ని డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయడానికి ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ఈ వర్క్ వీసా అప్లికేషన్ ఫామ్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీకు మోర్ ఈక్వలెంట్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మర్జ్ చేసి ఒకే ఫైల్లో పంపించండి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు క్లియర్గా. అవన్నీ ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. తర్వాత వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ దాంట్లో ఆప్షన్లో దాంట్లో అపెండిక్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది నేను ఎలాగా అప్లై చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఈజీగా మీరు వర్క్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. సో అవి ఎలా ఉంటాయో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూద్దామా?
వర్క్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఎంప్లాయర్ మీకు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్, అగ్రిమెంట్, తర్వాత వచ్చేసి మీ కాంపిటెన్సీస్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్స్, తర్వాత వచ్చేసి ఏపీసీ సర్టిఫికేట్, మీ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఇవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. స్కాన్ చేసి పెట్టుకొని మీరు ఒక ఫైల్లో ఒక ఫోల్డర్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవడానికి, సబ్మిట్ చేయడానికి ఉంటుంది అప్లికేషన్తో. తర్వాత వచ్చేసి మీరు విజిటింగ్ వీసాలో న్యూజిలాండ్కి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం మెడికల్ చేసి ఉంటాం. సో మెడికల్స్లో ఆ ఇన్ఫర్మేషన్ షీట్లో మీకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబరు ఇక్కడ మీరు అడుగుతారనమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో అడుగుతారు, మీరు మెడికల్స్ చేసిన నంబర్ అడుగుతారు. అది ఎంతో స్టార్ట్ అవుతుంది, ఎంతో స్టార్ట్ అయ్యి సమ్ 00123456 సమ్ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్ మీరు లింక్ చేయాలి. లేదు అంటే కనుక కష్టం అవుతుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీరు మెడికల్స్ చేశారా లేదా, మళ్ళీ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీ ఎప్పుడైతే మీరు విజిటింగ్ వీసాకి అప్లై చేశారో ఆల్రెడీ మీరు ఈ నంబర్ని మీరు లింకప్ చేస్తే పర్లేదు, 3 years వరకు మెడికల్స్ చేయాల్సిన అవసరం లేదు అంటే కనుక మళ్ళీ న్యూజిలాండ్లో మెడికల్స్ చేసుకొని వాళ్ళు ఆ మెడికల్ సెంటర్ వాళ్ళు, ఇమిగ్రేషన్ మెడికల్ సెంటర్ వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీస్కి పంపిస్తారనమాట. మీ నంబరు, మీ పేరు ఆ ఇన్ఫర్మేషన్ షీట్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ షీట్లో మీ నంబర్ ఉంటుంది. ఆ నంబరు మీ రిజల్ట్స్ అన్నీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి పంపిస్తారు. పంపించిన తర్వాత మనకు ఆ నంబర్ ఇచ్చారు కదా, మనం వర్క్ వీసాకి అప్లై చేసినప్పుడు ఆ నంబరు మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఓకే, ఒకవేళ మీకు మెడికల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే, లైక్ మీ షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయి అంటే కనుక, ఇప్పుడు ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయో, తర్వాత బీపీ ఎక్కువైందో 2D ఎక్కువ చేయమంటారు. 2D ఎక్కువ చేయాలి, తర్వాత ఈసీజీ చేయాలి. తర్వాత ఒకవేళ మీ హెచ్పి లెవెల్స్ కానీ తక్కువైనాయి అన్న ఫెరిటిన్ చేయమంటారు. ఆ ఫెరిటిన్ కూడా చేసుకొని ఉండాలన్నమాట. అంటే మనం చాలా పర్ఫెక్ట్గా కొంచెం ఫిట్గా ఉంటే ఈ షుగర్ లెవెల్స్ అవి అంత ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉంటే ఓకే. ఒకవేళ ఇన్ కేస్ అబ్నార్మాలిటీస్ వస్తే వాళ్ళు అడిగే టెస్ట్లు ఇవి అనమాట. సో నేను అది చెప్తున్నాను. సో మీరు మీ నంబర్ ఎంటర్ చేస్తారు, ఓకే అయిపోతుంది. సో నెక్స్ట్ కాలం వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ కాలము అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఆ ఎడ్యుకేషనల్ కాలమ్స్ ఎలాగ ఫిల్ చేయాలో జస్ట్ నేను ఒకటి చూపిస్తాను. నేను చేసినప్పుడు నేను ఫొటోస్ తీసి పెట్టాను, అవి ఎలా ఉన్నాయో ఏంటో అనేది చూపిస్తాను. ఒకసారి చూద్దామా. వర్క్ వీసాలో కరెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఒక కాలం ఉంది. సో ఆ కాలం ఎలా ఉంటుంది, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ అన్న చోట మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ కరెంట్ వర్క్. మీరు ఎప్పుడైతే కరెంట్ స్టార్ట్ అవుతుందో వర్క్లో ఆ డేట్, మంత్, ఇయర్ మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కాలంలో ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ కోడ్ ఆఫ్ జాబ్, అంటే మనకి డిపార్ట్మెంట్స్ వైజ్గా కోడ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వారు వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్స్ వైజ్గా కోడ్ నెంబర్స్ విజిబుల్ అవుతాయి. అప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారో ఆ కోడ్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే చాలు. తర్వాత వచ్చేసి కంట్రీ ఆర్ టెరిటరీ ఆఫ్ వర్క్ అని చోట అక్కడ లిస్ట్ ఇచ్చారండి. ఫ్రమ్ ద లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు
ఏరియాస్ అన్నీ విజిబుల్ అవుతాయి. సో మీరు ఎక్కడ చేస్తున్నారో ఆ ఏరియా దగ్గర మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత కంట్రీ ఆర్ టెరిటరీ వేర్ ఆర్గనైజేషన్ ఈస్ బేస్డ్. సో అక్కడ కూడా లిస్ట్ ఇచ్చారు. సో మీరు న్యూజిలాండ్ అని చెప్పి ఎంటర్ చేస్తారు, అయిపోతుంది. తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంప్లాయర్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తే హాస్పిటల్ పేరు ఎంటర్ చేస్తారు, లేదంటే ఏజ్డ్ హోమ్ కేర్ పేరు ఎంటర్ చేస్తారు. సో ఇదండి ఎంప్లాయ్మెంట్, కరెంట్ ఎంప్లాయ్మెంట్ కాలమ్ ఇన్ వర్క్ వీసా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ కాలమ్ వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్ అండ్ జాబ్ యాట్రిబ్యూట్స్ అని ఉంది. అక్కడ మనకి ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ లైక్ ఏఎల్ఎస్, పిఎల్ఎస్, ఫస్ట్ ఎయిడ్ అండ్ ఇన్ఫెక్షన్, ఐసిఎన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ సర్టిఫికేట్స్ ఏమైనా మీరు అలాంటివి ఏమైనా చేస్తే మీరు అక్కడ ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్, క్వాలిఫికేషన్, కోర్స్ ఆఫ్ డ్యూరేషను, దాని గురించి డిస్క్రిప్షను అన్నీ రాయాలి. మీకు ఈ సర్టిఫికేట్స్ ఏమీ లేదు అంటే కనుక మీరు నో అని చేస్తే సరిపోతుంది. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, ఒకవేళ మీకు 2-3 సర్టిఫికేట్స్ కోర్స్ చేస్తే కనుక మీరు అదర్ క్వాలిఫికేషన్ యాడ్ అని చెప్పేసి ఆ కాలం అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన దాంట్లో మీరు ఇవి సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేస్తారనమాట. సో ఇది అదర్ క్వాలిఫికేషను. తర్వాత వచ్చేసి ఇది క్వాలిఫికేషన్ లెవెల్ కాలం అనమాట. ఈ కాలంలో మనకి క్వాలిఫికేషన్ లెవెల్ అంటే మనం క్యాప్ చేస్తాం కాబట్టి న్యూజిలాండ్లో మనం లెవెల్ 7లో వస్తామన్నమాట. సో మీరు అక్కడ లెవెల్ 7 అని క్లిక్ చేయండి. తర్వాత దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మనం వచ్చేది లెవెల్ 7 కాబట్టి మీరు లెవెల్ 7 అని అది క్లిక్ చేస్తే చాలు. క్వాలిఫికేషన్ ఏరియా ఎక్స్పెక్ట్ మనం రిజిస్టర్డ్ నర్సెస్, సో మీరు అక్కడ రిజిస్టర్డ్ నర్స్ అని టైప్ చేస్తే చాలు. తర్వాత కంట్రీ ఆర్ టెరిటరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మనం మోస్ట్లీ అందరం ఇండియా, మీరు ఎక్కడైతే చదివారో ఏ కంట్రీలో చదివారో ఆ కంట్రీ పేరు మీరు అక్కడ ఎంటర్ చేస్తే చాలు. నేమ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ ఇన్స్టిట్యూషన్, మీరు ఏ కాలేజ్లో చదివితే ఆ కాలేజ్ పేరు మీరు అక్కడ ఎంటర్ చేస్తే చాలు. ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ వాజ్ అవార్డెడ్, మీరు ఎప్పుడైతే కోర్స్ కంప్లీషన్ చేశారో అది ఆ కోర్స్ కంప్లీషన్ డేట్ అక్కడ మీరు ఇయర్ రాస్తారనమాట, టైప్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ లిస్ట్ యాజ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అసెస్మెంట్ అని ఉంది కదా, అక్కడ మీరు అపెండిక్స్లో ఎస్ అని టైప్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో ఒక 26 యూనివర్సిటీ మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో అందులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఉండదన్నమాట. సో అలా అప్పుడు మనం నో అని క్లిక్ చేస్తే మనం మాన్యువల్గా మన యూనివర్సిటీ, మన కాలేజ్ పేరు అక్కడ ఎంటర్ చేయడానికి ఉంటుంది. ఇందులో అహ్మదాబాద్, ఢిల్లీ, తర్వాత వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అవి మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇండియాలో అయితే కనుక చాలా ఒక 26 to 30 యూనివర్సిటీస్ విజిబుల్ అవుతాయి. అది మీరు ఎస్ అని క్లిక్ చేస్తే. సో నేను వచ్చేసి ఆంధ్రాలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి నాకు నా యూనివర్సిటీ ఆ లిస్ట్లో లేదు, అందుకని నేను నో అని క్లిక్ చేశాను. సో నో అని క్లిక్ చేసి నేను ఏ యూనివర్సిటీలో చదివానో ఆ యూనివర్సిటీ
ఎంటర్ చేశాను అనమాట. మీరు ఇవన్నీ క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒక్క కాలం మీరు వదిలేసిన మనకి వర్క్ వీసా డాష్ బోర్డ్లో క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఈ పేజ్లో ఈ కాలం మీరు ఫిల్ చేయాలి, ఇట్స్ మ్యాండేటరీ అని చెప్పేసి మీకు మెసేజెస్ విజిబుల్ అవుతాయి అన్నమాట. సో ప్రతి కాలము అన్నీ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్లో రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూ ఆఫ్ అప్లికేషన్లో మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు క్లియర్గా రివ్యూ చేసుకొని మీరు ఒక్కొక్క కాలం చదివి కరెక్ట్గా క్లిక్ చేశారా లేదో చూసి మీరు లాస్ట్లో సబ్మిట్ కొడితే సరిపోతుంది అనమాట. సో ఇదండి క్వాలిఫికేషన్ కాలం వచ్చేసి. ఈ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ అనమాట. ఈ కాలం ఇలా ఉంటుంది. ఇందులో అప్లోడ్ యువర్ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు మీ ఆఫర్ లెటర్, తర్వాత వచ్చేసి మీ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఆఫ్ యువర్ ఆక్యుపేషనల్ రిజిస్ట్రేషన్ ఏపీసీ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీ క్వాలిఫికేషన్, మనకి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, కాన్వకేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఇక్కడ ఈ కాలంలో మీరు అప్లోడ్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా ఎవిడెన్స్, ఏమైనా ఎంప్లాయ్మెంట్ హిస్టరీ పేజ్లో మనకి ప్రీవియస్గా మనం ఎక్కడైతే వర్క్ చేసామో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తారు. ఇవి అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్స్ చేయడానికి ఇదంతా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనమాట. ఎంటర్ చేయడానికి ఈ పేజ్ ఇలా ఉంటుందండి. తర్వాత వచ్చేసి మీరు ఈ డాక్యుమెంట్స్ మీరు క్లియర్గా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే కనుక మళ్ళీ మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి, మీరు క్లియర్గా స్కాన్ కాపీస్ క్లియర్గా లేవు, మళ్ళీ స్కాన్ చేసి పంపించండి అని అని మెసేజ్లు మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇవి బాగా క్లియర్ స్కాన్ కాపీస్ మీరు అప్లోడ్ చేస్తే ఒకేసారి అయిపోతుంది. మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ కష్టంగా ఉంటుంది కదా, టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవ్వకుండా ముందుగానే క్లియర్ స్కాన్ కాపీస్ మీరు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందని నా చిన్న సజెషన్. సో నెక్స్ట్ కాలం వచ్చేసి పర్సన్ కంప్లీటింగ్ ఫామ్ అన్న చోట మీరు నో అని క్లిక్ చేయండి. అడ్వైజ్ అన్న చోట అక్కడ కూడా మీరు నో అని క్లిక్ చేయండి. మనకి అడ్వైజర్తో మనకేమీ అంత అవసరం ఉండదు, ఎందుకంటే కాపీస్ అన్నీ క్లియర్గా, డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉంటే అడ్వైజర్తో మనకు అంత అవసరం లేదు. నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ కాలం ఇలా డిక్లరేషన్ అన్నమాట. లాస్ట్ కాలం ఇది. ఈ డిక్లరేషన్లో మీరు అక్కడ హ్యావ్ యూ చెక్ దట్ డాక్యుమెంట్స్ అన్న చోట మీరు జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సేవ్ అండ్ కంటిన్యూ అయిన తర్వాత డిక్లరేషన్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ అయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు ఇలాగా మీకు కనిపిస్తుంది. ఈ పక్కన మీ వర్క్ వీసా అప్లికేషన్ నంబర్ అండ్ వర్క్ వీసా అగ్రిగేటెడ్ ఎంప్లాయర్ వర్క్ అని వస్తుంది. అప్లికేషన్ సమ్మరీ లాస్ట్లో ఇక్కడ పేమెంట్ అండ్ సబ్మిట్ అప్లికేషన్, పే అండ్ సబ్మిట్ అప్లికేషన్ అని ఆప్షన్ ఉంది. అక్కడ మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. దీనికి వర్క్ వీసాకి $750 పే చేస్తే సరిపోతుంది అన్నమాట. సో మీరు ఆ పేమెంట్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ పేమెంట్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఒకసారి అది కూడా ఎలా ఉందో కూడా నేను మీకు సో మై పేమెంట్లో వెళ్ళి ఇక్కడ మీరు పేమెంట్ సక్సెస్ఫుల్గా అయ్యింది అని చెప్పి మీకు ఇలాగ మెసేజ్ వస్తుంది. ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు
మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. వి రిసీవ్డ్ వర్క్ వీసా అప్లికేషన్ అని చెప్పి మీ వర్క్ వీసా అప్లికేషన్ నంబర్, తర్వాత వచ్చేసి మీ నంబర్ అని చెప్పి మీకు వస్తుందన్నమాట. సో అది మీరు వాళ్ళు ఆ తర్వాత నుంచి మీరు మీ డాష్ బోర్డ్లో వెళ్ళేసి మీ ప్రోగ్రెస్ వీసా స్టేటస్ ఎలా ఉందో అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. అది రియల్మీ అకౌంట్లో వెళ్ళి లాగిన్ అయ్యి మై వీసాస్ అని మీరు క్లిక్ చేస్తే అందులో మీకు అప్లికేషన్ ఎప్పుడు రిసీవ్ అయింది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టేటస్ ఏంటి, అవన్నీ మీకు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏమైనా మీకు రిక్వెస్ట్ చేస్తే పలానా డాక్యుమెంట్స్ కావాలి, లేదు మెడికల్స్లో పలానా టెస్ట్లు చేయాలి అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు మనకి మెయిల్ వస్తుంది ఏమని, వి రిక్వెస్టెడ్ సమ్ టెస్ట్ అనేసి మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో వెళ్ళి మీరు చూసుకొని తర్వాత డాష్ బోర్డ్లో వెళ్ళి లాగిన్ అయ్యి డాష్ బోర్డ్లో వెళ్ళి చూస్తే అక్కడ యాక్షన్ అని ఒక కాలం ఉంది. దాని ఎదురుగానే యాక్షన్ డౌన్లోడెడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వాళ్ళు ఏమి రిక్వెస్ట్ చేశారు అనేది మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. అది చూసుకొని మీరు డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్, మెడికల్ టెస్ట్లకి ఫర్దర్గా ఏమైనా మెడికల్ టెస్ట్లు కావాలంటే ఆ మెడికల్ టెస్ట్లు మీరు చేసుకోవాలన్నమాట. సో జీపీ ఒకవేళ మెడికల్ టెస్ట్లో జీపీ రిపోర్ట్ కావాలంటే మనం జీపీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మనం జీపీ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇమిగ్రేషన్ మెడికల్ జీపీస్ ఉంటారు, అక్కడ వెళ్ళేసి మనం వాళ్ళ ఒక రిపోర్టు మన వర్క్ వీసా నంబర్ చెప్పంగానే వాళ్ళకి అన్నీ విజిబుల్ అవుతాయి. సో వాళ్ళు డైరెక్ట్గా రిపోర్టు అప్లై చేసే విధానం. ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇక ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ తెలుగు అమ్మాయి. బాయ్.